జోలకంటి రంగారెడ్డి గారు, మీరు 10 ఏళ్లలో ఏమీ హామీలు అమలు చేయలేదని వాళ్ళు ఎక్కడో పెట్టారు. వీళ్ళు మీ ఏడాది కాలమే కాలేదు, అప్పుడే మా మీద నిప్పులు పోసుకుంటారని వీళ్ళు కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా కొద్దిసేపటి క్రితం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడిన మాటలు మీద కొంత వాడి వేడి చర్చ కౌంటర్ నడుస్తోంది. సరే, ఈ కాంటెస్ట్లోనే ముఖ్యమంత్రి కూడా ఎస్ మంటలో మీ విమర్శలు ఫామ్ హౌస్లో ఉండేందుకు అసెంబ్లీకి వచ్చే మా మీద అటాక్ చేయొచ్చు కదా, మా మీద దాడి చేయొచ్చు, లేదంటే మా మీద విమర్శలు గుప్పించవచ్చు, అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు రావట్లేదని వారు మళ్ళొకసారి కూడా విజ్ఞప్తి చేశారు. పైగా రేపు కీలకమైనటువంటి చర్చ ఉంది. ఎస్సీ వర్గీకరణ కానీ లేకుంటే కులగణన, బీసీ కులగణన కానీ ఉన్నాయి, వాటికి రావాలని కూడా సూచించడం జరిగింది. మీరు సీనియర్ శాసనసభ సభ్యులుగా పనిచేశారు, మీ అబ్జర్వేషన్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ఒక సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. వారు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 1 సంవత్సరం పాటు ప్రభుత్వాన్ని అంటే మా అడ్మినిస్ట్రేషన్ పరంగా సర్దుకోవటానికి, తర్వాత ఏంటంటే వాళ్ళు మొత్తం కూడా ఎక్కడికక్కడ నిర్మాణం చేసుకోవటానికే 1 సంవత్సరం పాటు పట్టింది. అప్పుడు కూడా వాళ్ళ మీద కూడా ఇదే వచ్చింది, ఏమి చేయలేకపోతున్నారు, అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు, ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు లేదు, అది ఇదని చెప్పి అనటం జరిగింది. తర్వాత మంచి చేశారా చెడు చేశారా వేరే విషయం. వాళ్ళకు కూడా 10 మాసాలు సంవత్సరం పాటు పట్టింది, మనం చూసాం. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిపక్ష హోదాలో శాసనసభకు హాజరు కావాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వ వైఫల్యాలని శాసనసభలో ఎండగట్టాలి. కానీ సంవత్సరం 13 మాసాల నుంచి మరి బయటికి రాకుండా, శాసనసభకు రాకుండా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు, వాళ్ళు అనుసరించే విధానాలపైన ఏ విధమైనటువంటి విమర్శ కానీ లేకపోతే సలహాలు కానీ లేకుండా ఈరోజు బయటకు వచ్చేసి వారు అవన్నీ చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారిని కూడా అడగవలసింది ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కేసీఆర్ గారికి ఏ రకంగా ప్రజలు బుద్ధి చెప్పారో వీళ్ళకు కూడా అదే చెప్తారు. ప్రజలు ఎంత అమాయకులు కాదు. కానీ కేసీఆర్ గారిని కూడా ప్రశ్నిస్తున్నారు, అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు చేశారు? 10 ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు. 10 సంవత్సరాలు అధికారులు ఉన్నారు. 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ప్రాజెక్టులు కట్టారు. ఆ ప్రాజెక్టుల ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతున్నాయి? సుమారు ఒక 10-15 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడం అనేది జరిగింది. ప్రాధాన్యత క్రమంలో ఆ ప్రాజెక్టులు కట్టలేదు, నాణ్యతగా లేవు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కొన్ని ప్రాజెక్టులు ఏ రకంగా అవి లీకేజ్ అయ్యి తర్వాత ఏంటంటే డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదొక భాగం. ముఖ్యంగా ఏంటంటే ఇందిరమ్మ మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. ఎంతమందికి ఇచ్చారు మీరు? కట్టిన ఇండ్లు కూడా ఇవ్వలేకపోయారు. 10 సంవత్సరాల పాటు 3.5-4 లక్షల ఇండ్లు కట్టిన ఇండ్లు కూడా మీరు లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అది అన్యాయం కాదా? మీరు ప్రజలకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పేసి కట్టిన కొద్దిపాటు కూడా ఇండ్లు ఇవ్వలేదంటే మరి మీ వైఫల్యమే కదా అది. అదేవిధంగా దళిత బంధు అన్నారు. ఊరికొక కోడి ఇంటికొక ఈకలాగా మీరు ఎంతమంది దళితులకు మీరు డబ్బులు అందించడం జరిగింది? ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తున్నారు. నిరుద్యోగులకు ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేశారా? వాళ్ళంతా కూడా ఉద్యమాలు నడిపించారు కదా. అట్లాగనే ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన నడిపించారా? ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు పెట్టకుండానే మీరు నిషేధం పెట్టి అక్కడ ఎవరు మీటింగ్లు పెట్టకుండా, ధర్నాలు చేయకుండా, ఎవరు ప్రశ్నించకుండా, పోరాడకుండా చేశారు. మీరు సెక్రటరియట్కి రాకుండానే పరిపాలన చేశారు. ఇవన్నీ కూడా ఏంటి? ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రభుత్వాన్ని నడిపించడము, ప్రజలకు అవసరం ఉన్నటువంటి సమస్యలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మీరు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఇప్పుడు ధరణి తీసుకొచ్చారు. దేశ చరిత్రలో ధరణి అనేది బ్రహ్మాండంగా రైతులకు ఉపయోగం. కానీ ఆ ధరణి వల్ల 18,85,000 ఎకరాలు ఆ ధరణి వల్ల ఏంటంటే పాస్ పుస్తకాలు రాలేదు. 12 లక్షల మంది రైతులు దానివల్ల సఫర్ అయ్యారు. మరి దానివల్ల ఏ రకంగా రైతులు నష్టపోయారు? కలెక్టర్కు, ఎంఆర్ఓ, ఆర్డీఓకు ఉన్న అధికారాలను తీసేశారు. మరి దానివల్ల కూడా నిర్వాహకం చేశారు. అదేవిధంగా మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి విషయంలో అదేవిధంగా అనేక సమస్యలు మన
ఆ, ఈ మన అసంఘటిత రంగ కార్మికులకి, అసంఘటిత రంగ కార్మికుల విషయంలో కూడా 1,20,00,000 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఎన్నో చేస్తామన్నారు, చేయలేదు. అందుకనే కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రశ్నించాలి, గట్టిగా పోట్లాడాలి, ఒత్తిడి తీసుకురావాలి, అదొక భాగం. కానీ గత 10 సంవత్సరాల కాలం మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలు అమలు చేశారా? చిత్తశుద్ధితోటి మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి. 7 లక్షల కోట్ల రూపాయలు 6-7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1,80,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి డబ్బులు మొత్తం కూడా చాలా నిర్వాహకంగా దుర్వినియోగంగా ఖర్చు పెట్టి మరి మీ ఇష్టం వచ్చినట్టుగా రాజ్యం వెళ్ళారు కదా, అది ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిపాలన చేశారా అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నాయి అడగొద్దని కాదు. కాబట్టి ఏంటంటే ఏదో ఈ సంవత్సరంలోనే మొత్తం రాష్ట్రం లూటీ అయిపోయింది, అన్యాయం జరిగిపోయింది, మీరు నమ్మి ఓట్లేశారు, నేను చెప్పింది వినలేదు, నువ్వు చెప్పింది అమలు చేయలేదు కాబట్టే 10 సంవత్సరాల పాటు నీకు అవకాశం ఇచ్చారు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయకపోతే వీళ్ళకు కూడా అదే రకంగా బుద్ధి చెప్తారు. మీరు రండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వెళ్ళి మీరు అడగండి, దానిపైన ప్రశ్నించండి, ప్రభుత్వాన్ని నిలదీసి అడగండి. ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీ హోదాలో మీరు పనిచేస్తే అందరూ గౌరవిస్తారు. అవి మాట్లాడకుండా ఎంతసేపు ఏందనంటే ఈ రకంగా మాట్లాడడం వల్ల ప్రజలు రిసీవ్ చేసుకోరు. రంగారెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశారయా, ఇప్పుడు ఇవన్నీ అంటారు. అవన్నీ పరిశీలించుకొని ఆత్మ పరిశీలన చేసుకొని నేనున్నప్పుడు ఏం చేశాను, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారని మాట్లాడితే ప్రజలు స్వీకరిస్తారు. అది మర్చిపోయి ఏందనంటే ఏది పడితే అది మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదు. వారిని కోరేది ఒకటే, ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతగా పనిచేస్తే ప్రజలు స్వీకరిస్తారు.